చర్చ్ అంటే చర్చలు వాళ్ళు ఏం చేస్తారు, కొబ్బరి నూనె రాస్తారు, స్తోత్రం స్తోత్రం అంటారు. మంత్రాలకి ఎంతకాయలు రాలుతాయా? అయితే గీతే మంత్రాలకైనా మహిమ ఉంటాయి కానీ నీ స్తోత్రం మూత్రం కూడా రాదు. పగబెట్టారండి మన మీదేనా? ఏంటంటారు? అమ్మయ్యా. హంసరాయి వారం కోగిలు మూజు అని అంట. అంటే అంటే ఆరాలు తీయకూడదు, మంచి సామెత ఈనూరుకోవాలి. ఆవిడికి నాకు మాటలు లేవు, కంటి చూపు ఉందా? సూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. అక్కడ కొబ్బరి నూనె రాసింది కానీ, వాపు కానీ, దద్దురు కానీ, కందినట్టు కానీ ఏదీ లేదు. అది మ్యాటర్ పీక్స్లో ఉంది. మౌనమే నీ భాష ఓ మూగ మనస. ఇప్పుడు నేను గాయకునికి ఎంత పడతాను. మేకులే నీ భాష ఓ మూగయేస. మెయిన్ కంటెంటే ఇది, దాన్నే తీసేశారు అంటే మీరే కరెక్ట్ అండి. అయ్యగారే కరెక్ట్, వీళ్ళకి అయ్యారే కరెక్ట్. కూర్చుంటే లేవలాడు, కూర సట్టి తెంపులాడు, కొట్టొస్తాడమ్మా నాకు నవ్వు వస్తుంది అని అంటారు. నాకు నవ్వు వచ్చింది విన్నాక. అటువంటిప్పుడు ఏమిటి వ్యాధి అని చెప్పని అనేక మంది చూపించాం, అనేక మందులు వాడాం. ఎందుకు ముందు వాళ్ళందరికీ కూడా చర్చిలో తగ్గినప్పుడు ఆయన డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళారు, చర్చికి తీసుకెళ్లకుండా? లాజిక్ ఉండదుగా. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, శివపురాణం, శక్తి పురాణం, వైష్ణవ పురాణం, గురునానక్ పురాణం, సాయిబాబా పురాణం, యేసు పురాణం, అవి కూడా చెత్త అయిపోయేది కదా. పీస్ పురాణం అని చెప్పండి. అలాగే నా కూతురికి దంత క్యాన్సర్ వచ్చింది. అమలు రోగం, ప్రపంచంలో రోగాలన్నీ నా కొడుకులకి చిచ్చే. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దుష్టులు వచ్చి ఓడగొట్టాడు అన్నాడు. దుష్టులు వచ్చి ఓడగొడుతుంటే వీళ్ళ ప్రభు ఉచ్చగోతులో చేపలు పడుతున్నాడా, ఏం చేస్తున్నాడు? అలాంటి ఒక గోతి కూడా ఉంటుందా? మీకు ఈ బుధంలో చెప్పిన గోకడానికి ఇదే అక్కర్లా 400 మంది సంఘం ఉంది. అంటే వీళ్ళందరూ ఇప్పుడు చర్చలు చేసి నా ఈపు నువ్వు గీరు, నీ ఈపు నేను గేరతా, నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. అప్పటికి 5 దాటింది. మీరు ఈ లాజిక్ నేను చెప్పేది ఏదో కామెడీ అని కాదు, సీరియస్గా ఆలోచించండి. పాయింట్ నెంబర్ 1, ఆ జైలు సూపరింటెండెంట్ గారు సువార్త ప్రకటిస్తున్నాడు, ఈ ఖైదీలందరికీ కూడా వాక్యం చెబుతున్నాడు. అంటే జైల్లో మత ప్రచారం దొంగ సాక్ష్యాలు చెప్పేస్తున్నారు. అక్కడ ఎవడో గొర్రెగాడు ఉన్నాడు, మతం మారిన గొర్రెగాడు ఉన్నాడు. చూసారా, ఈ మతం మారిన గొర్రెగాళ్ళు జంతువులాగా పుట్టారా? మీరు జంతువులాగా పుట్టారా? లేదు కదా, మనిషిలాగా పుట్టారు కదా. ఆలోచించాలి కదా. కనీసం ఈ దొంగ సాక్ష్యాలు, ఈ చిల్లర సాక్ష్యాలు, ఈ చీపు రోత సాక్ష్యాలతో ఒక మతం బతుకుతుంది అంటే ఆ మతం చిల్లర మతమా కదా? తల నుండు విషము ఫణికిని వెలయంగ తోక నుండు వృచ్చికమునకన్ తలతోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. దీని భావమేమి చెప్పుడి. ఇది చిన్నప్పుడు చదువుకున్న పద్యము. పాముకి తలలో విషం ఉంటుంది, తేలుకు తోకలో ఉంటుంది, అలాగే దుర్మార్గుడికి నిలువెల్లా విషమే ఉంటుంది అని దీని అర్థం. మరి ఆ పద్యం ఈ ఎండిపోయిన ఎండ్రగాయ గాడికి ఎట్లా సెట్ అయ్యిద్ది? బాగా సెట్ అవుద్ది. ఏ విధముగా? దీంట్లో మనకు పాము రాలేదు కానీ తేలొచ్చింది. మండ్రగప్ప తోకలో విషం ఉంటుంది, దుర్మార్గుడికి నిలువెల్లా విషమే ఉంటుంది. ఈయన దుర్మార్గుడు అని నేను అనను, కానీ ఒక విషపూరితమైన భావజాలంతో ఆయన మాట్లాడే మాటలు హిందుత్వం మీద విషయాన్ని చిమ్ముతూనే ఉన్నాయి కదా. నేను అలా సింక్ చేసుకున్నాను. మరి ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్. వీడికి నిలువెల్లా విషయం ఇలాంటి పాస్టర్లందరికీ కూడా, ఇలాంటి సాక్ష్యాలు చెప్పేవాళ్ళందరికీ కూడా. అయితే పోయిన వారం ఎపిసోడ్లో చాలామంది ఒక అంశం మీద మాట్లాడింది ఏంటంటే తేలు, మండ్రగబ్బ, ఈ రెండింటి మీద క్లారిటీ లేదు కొద్దిగా. చాలామంది కామెంట్స్లో చెప్పింది ఏంటంటే మండ్రగబ్బ అనేది కుడితే పెయిన్ వస్తుంది తప్ప నోటితో నురగ రావటం, చొంగగారటం ఇలా ఏం ఉండదు
అంతా కూడా వీడు దొంగ నాటకాలు ఆడుతున్నాడు అంటే మొదటి నుంచి అదే అనుకోండి. ఈ విషయంలో కొన్ని కామెంట్స్ వచ్చాయి. సొంగగారడంతో పాటు స్పృహ కోల్పోయింది, తీసుకెళ్ళే అంత సీన్ కూడా ఏముండదు, తేలికన్నా తక్కువ విషం ఉంటుంది దాంట్లో అన్నట్టుగా కూడా సైజు పెద్దగా ఉంటుంది, విషం ఉండదు మండ్రగబ్బ అనే దానికి. గత వారం ఈ సాక్ష్యం ఎక్కడ ఆపామంటే అరుగు మీద నిద్రపోతున్నాడు, లోపల కూతురికి ఏదో జరిగింది అంటే జరగరాని ఏదో జరిగింది అన్నట్టుగా చెప్పాడు, కానీ చివరికి ఏదో కుట్టిందని చెప్పాడు. కూతురికి అలా ఆ మండ్రగబ్బ కుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ అంటే ఇతని భార్య ఈయన్ని లేపకుండా కొడుకుల్ని మాత్రమే లేపి ఆ కూతుర్ని మోసుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. ఏ హాస్పిటల్కి వెళ్దాము అని వెతుకుతూ ఉన్నారు రోడ్డు మీద, అక్కడ ఆగింది. చూద్దాం. బస్సు రూట్ తీసుకొచ్చి అటు ఇటు చూశారు. ఒక్క రిక్షా కూడా కనపట్ల. ఆ రోజుల్లో ఆటోలు లేవు, ఒక్క రిక్షా కనపట్ల. ఏం చేద్దాం, ఎక్కడ తీసుకెళ్దాం, ఏ డాక్టర్ తీసుకెళ్దాం, అశ్విని కుమార్, జగన్మోహన్ రావు, గోవిందరావు ఎక్కడ తీసుకెళ్దాం అని చెప్పి అంటుంటే నా కొడుకులు కంగారు పడుతుంటే అప్పుడు నా భార్య సలహా ఇచ్చింది, ఏ ఏ ఏ డాక్టర్ వద్దు, పరమ డాక్టర్, చర్చికి తీసుకెళ్దాం అని పిల్లలకి సలహా ఇచ్చింది. లాస్ట్ ఎపిసోడ్లోనే నాకు ఒక డౌట్ వచ్చింది, ఇక్కడ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు కూతురికి మంటగబ్బు కుట్టిన తర్వాత ఆవిడేమంది, కొడుకులు వచ్చి వీడిని లేకపోతుంటే వద్దు మీ నాన్న అవిశ్వాసి లేపొద్దు అని అంది. అసలు హాస్పిటల్కిను అవిశ్వాసికి సంబంధం ఏంటి అంటే ఆవిడ ముందే ఫిక్స్ అయింది చర్చికి వెళ్ళాలని, హాస్పిటల్కి కాదు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆటోలు రిక్షాలు దొరకట్లేదు కాబట్టి చర్చికి వెళ్దామని చెప్పి అక్కడ డిసైడ్ అయ్యారని చెప్తున్నాడు. కాదు, కూతురు తల్లి ముందే ప్లాన్ చేసుకున్నారు, మనం ఈ రాత్రి చర్చికి వెళ్ళాలి, రాత్రి కూడికలకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఇది తల్లి వేసినటువంటి ప్రణాళిక. పిల్లని అడ్డం పెట్టుకుని తల్లి ఒక పథకం రచించింది. అందువల్లే వాళ్ళు చెప్పిన కల్పిత కథలో చొంగగారింది కూతురికి. నిజంగా ఒరిజినల్గా మండ్రగబ్బ కుడితే చొంగ కారదు, నొరగ రాదు. ఆవిడ చచ్చిన శవంలాగా పడిపోయింది. అది కూడా నాటకమే. అసలు అది కుడితే ఓర్చుకోలేనంత మంట వచ్చింది, అరిచేస్తారు గట్టిగా, కేకలు పెడతారు. అవును, అంటే సైలెంట్గా పడుకుందంటే కూతురు చెప్పింది నువ్వు సైలెంట్గా పడుకోవే, నేను ఏదో గుట్టింది అని చెప్పి చెప్దామని. ఇంకో కీ పాయింట్ ఏంటి, వీళ్ళు లేచి వెళ్ళిపోయిన తర్వాత అడిగితే ఈ ముసలోడు అడిగాడు అనుకోండి మంటగబ్బ కొట్టి, మరి ఎక్కడ ఉంది దాన్ని ఏం చేశాను అడుగుతాడు కదా. అయితే అది పలానా చోట ఉందని చెప్పాలి, చూపించాలి, లేదా కొట్టి చంపేసామని చెప్పాలి. కొట్టి చంపేసినా అది చచ్చింది అక్కడ కనపడాలి కదా. అందుకని ఎలక బెజ్జంలో దూరిపోయింది చెప్పేద్దామని చెప్పి ముందే ఫిక్స్ అయిపోయారు. అందుకే వీడిని లేపకుండా కొడుకుల్ని మాత్రమే లేపి తీసుకెళ్ళిపోయింది. ఎందుకు, కొడుకులు ఆల్రెడీ నమ్ముకున్నారు కదా, విశ్వాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చర్చ అంటే ఓకే చేస్తారు. లేదు కొడుకులు అసలు లేచిరా అనుకోకుండా, వాడి ప్లాన్లో కొడుకులను తీసుకెళ్ళటం కూడా లేకపోయి ఉండొచ్చు, అనుకోకుండా లేచి ఉంటారు. లేచిన తర్వాత కాదులే ఏదో కరిచింది అని చెప్పాలంటే కొడుకులు కూడా లేపకపోతే ఆమెను అనుమానిస్తారు అప్పుడు. ఓకే, అదే మొగుడికి అనుమానం రాకుండా కొడుకులను అడ్డం పెట్టుకుందాం. రెడీ. చింతకుండుపాలెం ఫుల్ గాస్పుల్ చర్చ్, ఆ చర్చికి తీసుకొచ్చారు. ఎందరో మంది అనారోగ్యంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు మగాళ్ళు కూడా ఆ పెద్ద మా చర్చిలో నిద్రపోతున్నారు. ఒక్కరోజు నేను నిద్ర చేస్తే మంచిదనే నమ్మకంతో. చర్చిలో ఒకరోజు నిద్ర చేస్తే మంచిదంట. ఇప్పుడు మనకు దేవాలయాలు అంటే పవిత్ర క్షేత్రాలు, అక్కడ స్థల పురాణాలు ఉంటాయి. ఆ స్థలానికి ఒక విశిష్టత ఉంటుంది కాబట్టి అక్కడ నిద్ర చేస్తే మంచిది అని ఒక విశ్వాసం ఉంటుంది. మన దేశంలో మన భూభాగంలో వేళ్ల చర్చికి వేళ్ల శవమతానికి ఏంటి సంబంధం? చర్చిలో నిద్ర చేయటం ఏంటి అంటే వాళ్ళు ఏడ్చుకుంటూ ప్రార్థనలు చేస్తారు కదా, ఆ ఏడుపులో పవర్ ఉంటుందన్నమాట. సరే, అది తగలబెట్టండి ఏదో ఒకటి. అటువంటిప్పుడు నా బిడ్డను కూడా అక్కడ తీసుకెళ్ళి ఆ అయ్యగారిని లేపి ఆ చాప మీద పరుండబెట్టారు. చుట్టూ చేరారు, విషయం చెప్పారు. అప్పుడు దైవజనురాలు వీళ్ళంతా కూడా కొలుసు ప్రార్థన, ఒకరిచ్చి ఒకరు. ఒరే నువ్వు అట చెప్పమాకరా, నా వల్ల కదయ్యో. ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారా? నీవే మా దేవుడవు, నువ్వు అవి వీహినావో, నువ్వు ఈ వీహినావో అని ఎగతాలు చెప్తాడు అన్నమయ్య సినిమాలు. అట్ట ఉంది, నువ్వు దేవుడువో అంట. నీవే మా వైద్యుడవు, నీవే మా రక్షకుడవు యేసయ్యా, నీలాంటి వారు ఇలలో ఎవరయ్యా, నీవే మా దేవుడవు, నీవే మా వైద్యుడవు. ఏంటండి మా గిటార్ తిరిగి వినాలా మేము, దాన్ని ఎంత ఆనందంగా వింటున్నారు ఏంటండి అసలు. నీవే మా దేవుడవు, చెవులు తుప్పదిలిపోవాలి మీ అందరికి ఇవాళ.
పగబెట్టారండి మన మీదేనా? ఏంది అట్టారు చేయడం తీడు. వీడి ఊపు ఫ్లో చూస్తుంటే చివరిలో మన సినిమాల్లో క్లైమాక్స్లో పడతారు కదా, రా దివి నుంచి భూమికి దిగిరా రా అని తల నేల కొట్టుకుని చచ్చిపోయేలాగా ఉన్నాడు వీడు. చూసారా, వీళ్ళకి నిజదేవుడా గొప్ప దేవుడా తప్ప ఇంకేం తెలియదు అసలు. ఇక గొప్ప దేవుడా బలి బలి గొప్ప దేవుడా అదే వీళ్ళకి. ఇదేదో పాత సినిమాలో పాట ట్యూన్ గుర్తొస్తుంది కదా అనిపించిన వాళ్ళు కింద కామెంట్స్లో రాయండి. అమ్మయ్యా. హంసరాయి వారం కోకిల మూజు అని అంట. అంటే ఏమంటే ఆరాలు తీయకూడదు. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. దైవజనురాలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. సరే, ఇప్పుడు అక్కడ వీళ్ళు ఈ పాట పాడారా నేను ఎలా తెలిసింది? తర్వాత చెప్పారా? నేను సొంతంగా రాసుకోండి ఈ పాట ఇప్పుడు ఇక్కడ. అంటే సన్నివేశాన్ని రసవత్తరంగా మార్చడానికి వీళ్ళు కొన్ని యాడ్ చేస్తారు. అలాంటి సందర్భంలో నుండి నా బిడ్డకు కొంచెం కదలిక వచ్చింది. ఆహా, ఇటు తిరిగి పడుకున్నటువంటి పిల్ల ఇటు ఒత్తికెళ్ళింది, ఇటు తిరిగేసరికి దైవజనుడు చూచాడు, అమ్మ మన దేవుడు నమ్మదగినవాడు. అసలు ఇదంతా చూసినట్టు ఎంత క్లియర్గా చెప్తున్నాడు ఏంటి? నేను పడుకొని అరుగు మీద నిద్రపోతున్నాడు కదా. అన్యాయస్తుడు కాదు, బిడ్డకి సృహ వచ్చింది, పర్వాలేదు, తెల్లారు వస్తుంది కనుక. ఇప్పుడు వీడికి ఒక పాముతోనో తేలుతోనో గుట్టించి ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడో జరిగిపోయింది, నేను చెప్తాను మా తాతలో నేతలు తాగారు మీరు మా మూతలు లాగండి, ఇది కాదు. ఈడికి పాములతో గరిపించి ప్రార్థన చేద్దాం, అది కదా టెస్ట్. అంతే కదా, అప్పుడు నమ్మాలి కళ్ళ ముందు జరిగింది. అయ్యగారు లెగుస్తారేమో కనుక నువ్వు వెళ్ళిపో, మా ఇంటికి వెళ్ళిపో అని నా భార్యకి సలహా ఇచ్చాడు. ఎవరు? పాస్టర్ గారు. పని అయిపోయి ఉంటుంది, ఈ సార్లే పోయాను, ఈ సార్లు లేచేలోపు ఇంటికి వెళ్ళిపో అని చెప్పుంటాడు. ఇప్పుడు నిజంగా తేలో మంటరగబ్బం గుడితే ఇక ఎంత దూరం వచ్చారో పిల్ల స్పృహ తప్పి పడిపోయింది, రేత్రి ఎక్కడ పడుకుని పొద్దున్న వేయాలండి అని చెప్పాలి. వాళ్ళు దొంగ పనికి వెళ్ళారు కాబట్టి ఇక సార్లే తొందరగా వెళ్ళిపోయి లేచేలోపు ఇంటికి వెళ్ళిపోండి అంటున్నాడు. అయ్యగారు లెగుస్తారేమో అని. అయ్యగారు ఎవరు? ఈ అయ్యగారు. ఇప్పుడు ఈయనకి కోపం ఆవేశం వస్తుంది తప్ప ఏం వేయకలేడని చెప్పి అలాగే తెలుసు కదా. ఒకవేళ రాత్రి కనపడకుండా పోయినా భయమే అని వెళ్తాడు, కొట్టబోయినంత పని చేస్తాడు కానీ కొట్టడం. కూర్చుంటే లేవలాడు, కూర సట్టి తెంపులాడు, కొట్ట వస్తాడమ్మా నాకు నవ్వు వస్తుంది అందంట. నాకు కూడా నవ్వు వచ్చింది విన్నాక. ఆ సావిత్రికి చక్కగా సరిపోద్ది ఎండిపోయిన ఎంటర్గా గడికి. నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. అప్పటికి 5 దాటింది. మీరు ఈ లాజిక్ నేను చెప్పేది ఏదో కామెడీ అని కాదు, సీరియస్గా ఆలోచించండి. పాయింట్ నెంబర్ 1, మండ్రగబ్బనే ఎలికి బెజ్జను దురిపేసింది, కనపడకుండా చేసేసింది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఈయన కనపడకుండా ఇప్పుడు అంత పెద్ద విపత్తో లేకపోతే ప్రమాదం జరిగితే మొగుడు లేపుతారు కదా ముందు, వీడిని లేపకుండా సైలెంట్గా వెళ్ళిపోదామని చూసింది. 3, హాస్పిటల్కి వెళ్ళకుండా చర్చికి వచ్చింది. 4, పని అయిపోగానే వీడు లేకుండానే తెల్లవారుజామున ఇంటికి వచ్చేస్తుంది. చూడండి, మీరు మొత్తం కలెక్ట్ చేసుకోండి సరే. మా ఇంటి ప్రక్క చుట్టూ కూడా మసీదులు ఎక్కువ ఉన్నాయి, మహమ్మదీ సోదరులు ఉన్నారు. వీడి చూడు, హిందువులనేమో విగ్రహారాధికులు, భయంకరమైన విగ్రహారాధన మతం అని మనల్ని ఎలా ఎగతాళి చేస్తున్నారు ఈ నా కొడుకులు. ముస్లిమ్స్ మహమ్మదీయ సోదరులు అంట, వాళ్ళు కింద ముడ్డిలో కారం చల్లుతారని తెలిసి వాళ్ళకి. 2 అక్క చెల్లెళ్ళే కదా వాళ్ళిద్దరు. వాళ్ళ జోలికి పోరు, వాళ్ళంటే భయం. కేవలం హిందువులంటేనే ఈ నా బిడ్డలకి భయం లేకుండా పోయింది, అది సమస్య. అల్లా అక్బర్ అని పెద్ద క్యాక్ కనపడింది. లేచా, అటు తిరిగి చూచా, తలుపు దగ్గరకేసి ఉంది. ఏదో రాయలవారు లెవెల్లో మేము లేచాము, ఇటు తిరిగి చూచాము. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? వీళ్ళకు ప్రార్థన పిచ్చి ఏడిచిందిగా, అస్తమానం ప్రార్థన. ఎక్కడ ఉన్నారు?
అని చెప్పారంటూ లేచి తలుపు నెట్టే. మంచాల మీద ఒక్కరూ లేరు, నా పిల్లలు లేరు, నా భార్య లేదు, నా కూతురు లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ టవల మీద వేసుకొని అలా బజార్లోకి వచ్చా. రోడ్డు అదే మెయిన్ రోడ్డు మీదకి వస్తే ఒక్క రిక్షా కూడా కనబట్ల, ఎవరు నరసంచారం లేదు. అట్నుంచి ఒక ఆవిడ వస్తుంది ముసుకేసుకొని, ఎవరు ఈవిడ ఈ టైంలో వస్తుందేంటి అనుకుని చూసా. ఆవిడ క్రమంగా దగ్గరకు వచ్చేసింది. ఎవరావిడ? మా ఆవిడే. ఒకటే వచ్చిందా? పిల్లలు ఏమయ్యారు? అంటే ఆవిడకి ఇంకా ప్రార్థన జరుగుతుంది, ఈవిడ వచ్చేసింది. ఓ వచ్చింది. ఆవిడికి నాకు మాటలు లేవు, కంటి చూపు ఉంది. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. మాటలు మాత్రం నోటి మాటలు లేవు. ఇప్పుడు మాట్లాడారా అక్కర్లేదా? మాట్లాడారు. పురుష అహంకారం కదా. రాని అనుకున్నా. దగ్గరకు వచ్చింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ ప్రార్థన అన్నా. ప్రార్థన కాదు. మరి ఎక్కడికి వెళ్ళావు? పిల్లకి ఇలా జరిగింది. అయితే నన్ను ఎందుకు లేపలా? నేను ఉన్నాను కదా, నన్ను లేపచ్చుగా. నువ్వు శాతగారు నేను తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావు? అశ్విని కుమారా, జగన్మోహన్ రావా, గోవిందరావా, ఎవరైనా? బాగా బట్టి ఎందుకు వెళ్ళి చెప్పాడు. ఈ డాక్టర్లు ఎవరు కాదు, పరమ డాక్టర్. ఆయన ఎవరు? కొత్తగా వచ్చాడు మచిలీపట్నం కాదు. చర్చికి తీసుకెళ్ళా. నీ బ్రతుకు జడ. చర్చి అంటావా? చర్చిలో చేస్తావు నువ్వు. చర్చి అంటే చర్చిలో వాళ్ళు ఏం చేస్తారు? కొబ్బరి నూనె రాస్తారు, స్తోత్రం అంటారు. ఈ బాగా చెప్తున్నాడు వీడు. మంచాలకి ఎంతకే రాస్తాయా? అంటే తోత్రం అంటే మంత్రం అదేమన్నా? తోత్రం అనేది మంత్రం కాదుగా. అయితే గీతే మంత్రాలకైనా మహిమ ఉంటాయి కానీ నీ స్తోత్రం మూత్రం కూడా రాదు అని నేను నా ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేస్తున్నా. ఈలోపుగానండి నా భార్య అన్నది వాకిలు ఊడ్చుకుంటూ చీపురు అలా వాకిలు ఊడుస్తూ నాతో అంది. రోడ్డు మీద ఆపి అడిగా అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు వాకిలి దాకా ఎప్పుడు వచ్చేసింది? ఇంటి ముందు అన్నాడు, పక్కన చీపురుంది పట్టుకొని ఉడుస్తా ఉంది. ఆయన అసలు వాళ్ళు కథలో కంటిన్యూటీ ఉన్నట్లేడు. పిల్లలేరండి, ఇంకా జరుగుతుంది ప్రార్థన అక్కడ వాళ్ళకి. ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే పాస్టర్ ఏమైనా ఒక్కనే వెళ్ళిపోమన్నాడా? పిల్లన కాదా? ఫస్ట్ ఈవిడితో పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. తర్వాత కూతురుతో ప్రార్థన ఉంది, ఒకళ్ళు ఇడిచి ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు అక్కడ. మరి కొడుకులు ఏం చేస్తున్నారు? కొడుకులు బయట గుమ్మం దగ్గర కాపలా కడుతున్నారుగా. లోపల ఏకాంత ప్రార్థన కదా, డిస్టర్బ్ చేయకుండా. ఒకళ్ళు ఇడిచి ఒకళ్ళు చర్చిలో ఉన్న వాళ్ళందరూ కలిపి ప్రార్థన చేసుకుంటున్నారు అక్కడ. గొలుసుకొట్టి ప్రార్థన. మన దేవుడు నమ్మదగిన వాడు. సుమా గుర్తుంచుకో అంది. సుమా ఎవరో అంటే ఏంటి? నన్ను కూడా కలుపుకుంది, నన్ను ఇడిచిపెట్టలే. మన దేవుడు అంది. ఈవేళ కాకపోయినా రేపైనా నువ్వు ప్రభువుని అంగీకరిస్తావు, ప్రభువుకి పాత్రగా, పనిముట్టుగా, వస్తువుగా, సాక్షిగా బ్రతికే రోజు వస్తుంది అని ఉద్దేశంతో మన దేవుడు నమ్మదగిన వాడు. చూస్తావుగా పిల్ల క్షేమంగా వస్తుంది అన్నది. ఏమో నీకుంటే ఆ పిచ్చి నమ్మకాలు నాకుండవు, ఉంటే నీకు ఉండొచ్చు అని చెప్పని నేనండి బ్రష్ చేసుకుంటూ నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడుతున్నాను. అలా కాదు, ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటానే అన్నారు. పిల్లకి తేలు కరిసిద్దో అదో మంటగప్ప కరిసిందో అని తెలియగానే పరిగెత్తుకుంటూ నువ్వు హాస్పిటల్లో తీసుకెళ్లకుండా చర్చికి తీసుకెళ్ళావు, నా అమ్మాయిని తీసుకురావాలి కదా, హాస్పిటల్లో తీసుకెళ్ళాలి కదా. ఇదంతా వదిలేసి ఆయన బ్రష్ చేసుకుంటూ వాళ్ళ ఆవిడతో డిస్కస్ చేస్తున్నాడా? అసలు ముందు అడగాల్సింది ఏంటి? సరే హాస్పిటల్కి కదా దిక్కుమాల చర్చి తీసి, అసలు పిల్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఎలా అది కదా అడగాల్సింది. బెస్ట్ చేసుకుంటున్నాడు అంటే బెస్ట్. ఈ లోపుగా నా కూతురు నా ఇద్దరు కొడుకులు కూడా కలిసి వచ్చేసారు. అంటే ఆ పిల్ల కూడా పేదన అయిపోయింది ఇక. వచ్చేసరికి ఆనందించి అమ్మాయి డ్రామా అన్న దగ్గర తీసుకున్న పిల్లని. బాగా జరిగిందమ్మా పేదన అని అడుగుంటాడు. అసలు ఏం జరిగింది, ఏది ఎక్కడ కుట్టిందని చెప్పారంటే పమిడి చెంగు తొలగించి లెక్క చూపించింది. అక్కడ కొబ్బరి నూనె రాసింది కానీ, వాపు కానీ, దద్దురు కానీ, కంజనట్టు కానీ ఏదీ లేదు. అది మ్యాటర్ పీక్స్లో ఉంది. అంటే కొట్టలేదు, మీకు అర్థమైందా? కొట్టలేదు. అందుకే మండ్రగబ్బాని కూడా కథలో ఎలిమినేట్ చేసేసారు. అసలు అట్లీస్ట్ అక్కడ 2 గాయాలు కనపడ్డాయి కుట్టినట్టుగా, కానీ దద్దు కానీ వాపు కానీ ఏం లేకుండా క్లియర్ అయిపోయింది అని చెప్తాడేమో. లేదు, నాకు ముందే అర్థమైపోయింది. ఈయన ఎప్పుడైతే లేపలేదో, ఎప్పుడైతే హాస్పిటల్ కానీ డైరెక్ట్గా చర్చికి వెళ్దాం ముందే ప్లాన్ చేసుకుందో, ఆ మండ్రగబ్బాని ఎలికిబొక్కలోకి పంపించేశారు, మీ ఆయన లేకముందు ఇంటికి వెళ్ళని చెప్పి ఎప్పుడైతే పాస్టర్ చెప్పారు, ఇవన్నీ ఒకదానికోటి లింక్ కదా. ఇప్పుడు కొడుకులు తీసుకెళ్లారు కదా, అలా ఎలా అనుకుంటాం? అంటే కొడుకులు ఒకటి బయట కూర్చుని వాళ్ళు ఏకాంత పేదం చేసుకుంటున్నారు, బయట కూర్చోవచ్చు, లేదా వీళ్ళు వేరే అమ్మాయిలతో కలిసి పేదం చేసుకోవచ్చు. ఓహో, అలా ఇదొక ఆప్షన్ కూడా ఉంది కదా. హల్లెలూయా. తారకులు పూర్తి స్వస్థత ఇచ్చేశాడు. ఎస్,
ఫస్ట్ టైం మా ఇంట్లో జరిగిన మహత్తర కార్యం అది ఒక్కటే. ఒక్కటే ఇంకేం లేవు ఆ తర్వాత కాదు, ఇంతకు ముందే కదా ఏడు, నాకు అసలు ఏమీ రాకపోతే నాలెడ్జ్ అనేది లేదు. కానీ ఆయన దేవుడు కృపతో వచ్చేసి నాకు రాసేసాను అని చెప్పాడు. అది కూడా మహత్యం అని చెప్పాలి కదా. వెలుగు దిగింది అన్నాడు కదా, వెలుగు దిగినప్పుడు పైనుంచి వెలుగు దిగిందని చెప్పాడు. అది కదా, అది మహిమ కదా మరి. అంటే అది వస్తుంది, అది జరగలా, ఇది జరగలా, ఏది జరగదు. అబ్బా ఏమిటి ఉట్టి కొబ్బరి నూనె వల్ల స్వస్థత అని అనుకున్నా. కాలకృత్యాలు తీర్చుకున్నా. చిన్న వాహనం ఉంది నాకు, సైకిల్. ఆ సైకిల్ వేసుకున్నా, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలని నెమ్మదిగా బయలుదేరి. నా మైండ్లో ఇదే ఉంది, పిల్లకి ఇట్టే స్వస్థత వచ్చిందే అనుకుంటూ వెళుతుంటే 4 రోడ్లు సెంటర్ వచ్చింది మచిలీపట్నంలో. ఒక హోటల్లోంచి ఒక పాట వినపడుతుంది. ఆ పాట ఏమిటయ్యా అంటే మంగళంపల్లి బాలమురళి గారు పాడుతున్నాడు. వేదాంతపరమైనటువంటి పాట, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి పాట. ఆ పాట వినపడింది. టక్మన సైకిల్ ఆపేసరికి ఆయన పాడేది ఏంటి, శ్యామరాగంలో పాడుతున్నాడు. అదే టైపులో నా భార్య ఇంటి దగ్గర అంది, ఏమని, మన దేవుడు నమ్మదగినవాడు అంది. ఆ మాటనండి, అది ఆ మాట నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించింది. సరే, ఆ మాటనే ప్రధానంగా అంటే ముందు పెట్టి పాట రాయాలి అనిపించింది అప్పుడు. అని పాట రాయడానికి నా దగ్గర అంత ఇది లేదు, రాదుగా లేదు ఇక్కడ. అటు ఇటు చూసా, సిగరెట్ పెట్టి అట్ట ఎవడో అక్కడ బారేశాడు. ఆ ఎట్ట తీసుకున్నా, దాన్ని చీల్చా, సీటు మీద మోపా, పైన సిలువ వేసి కలం మోపా, చిన్న ప్రార్థన చేశా. ప్రార్థన ఎలా చేశాడు ఆయనకు? ప్రార్థన చేయడం రాదు కదా అసలు. అంటే మీరు లాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వాళ్ళ కథలో? అసలు కంటిన్యూటీ లేదని నేను బాధపడుతుంటే. నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను ఆరాధించేటట్టుగా ఉండాలి అని ప్రభువుని అడిగా. అంటే అడుగుడు ఇవ్వబడునన్నారు కనుక ఓహో, ఇది తెలుసు అన్నమాట, అడుగుడు అని అనుగ్రహించారు. ఆయన ఏమిటి పాడేది, మంగళంపల్లి వారు. మౌనమే నీ భాష ఓ మూగ మనస. భాషనా? అసలు ఆ పాట కొన్ని విలువ పోయేలా కొంది పాడుతుంటే. ఇప్పుడు నేను గాయకునికి ఎంత పడుతుంది. మౌనమే నీ భాష ఓ మూగ మనస. ఇది ఇట్లా అలా పాడి చావాలి కదా దరిద్రుడు. ఆ పాట కొన్ని విలువ తీసేస్తున్నాడు. మౌన, ఆ పాట పవిత్రత పోయిందిరా ఎదరా. శారదా, నువ్వు ఎంచుకుని ఆగవేంటి, తీసుకున్న తాళమేంటి వేదవా, చెప్పు పగలబట్టం. చెప్పు కాదు, చెప్ప తీసుకొని కొట్టాలి. ఆవేశంలో ఉన్నవాళ్ళుగా అక్కడ అర్థాలు మారిపోతాయి. మౌనమే నీ భాష ఓ మూగ మనస అంటున్నాడు ఆయన. ఇక్కడ ఏం సింపుల్గా ఒక పదం వచ్చేస్తే, మేకులే నీ భాష ఓ మూగయేస, ఓ మూగయేస. అంటే బైబిల్లో కూడా ఆయన గొర్రె పిల్ల వలె వదక తేబడిను, ఆయనను నోరు విప్పలేదు. అది యెషయా గ్రంథంలో దేని గురించో రాయబడింది, యేసుకి ఆపాదిస్తారు. అందుకని ఓ మూగయేస అప్పుడు ఆయన ఇచ్చాడు, ఎత్తాడా. నమ్మదగిన వాడు మన దేవుడు. తలంబ్రాలకి తద్దినాలకి ఒకటే మంత్రం. ఎప్పుడు మన దేవుడు, మన గొప్ప దేవుడు, మన దేవుడు. నమ్మదగిన వాడు మన దేవుడు. అసలు వీడు ఇప్పుడు దాకా శివాలకి చిందులు దొక్కాను అది అని చెప్పి అన్నాడు కదా, యేసు మాత్రం పేరు చెప్తేనే. ఆ కూతురు తల్లి చెప్పిన సాక్ష్యం ఏంటి అసలు? మంటరగబ్బం కుట్టింది, కొబ్బరి నూనె రాస్తే నేమైపోయింది. అసలు కింద అక్కడ గాయం కూడా లేదు. అది చూస్తే ఎవరికైనా డౌట్ రావాలి అసలు. అవును, దొంగ మోడలారా, అబద్ధం చెప్తారు. 2 బేకాలు, చివరి 2 బేకాలు అడగాల్సింది పోయి నమ్మదగినోడు మన దేవుడు అని పాట పాడుతున్నాడు అంటాడు. నమ్మదగిన వాడు మన దేవుడు, ఎవరిని వీడువాడు నజరేయుడు. కనికరముంచవయ్యా. మళ్ళీ ట్యూన్ మారిపోయింది. కట్ చేశారు వీడియో, ఏదో కట్ చేసి పెట్టారు, మధ్యలో ఏం చేశాడు. బాపవయ్యా దేవాది దేవుడవు నీవేనయ్యా. అంటే వాళ్ళ టెస్ట్ మనీల్లో అసలు మ్యాటర్ లేదు,
జనాలకు పెద్దగా ఇంట్రెస్టింగ్ లేదు అన్నప్పుడు ఈ పాటలతో కొంచెం ఆ గ్యాప్ ఫిలప్ చేసుకుంటారు. అందుకే ఈ పాటలు ఈ మ్యాజిక్ షోలు రాని వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను మంత్రగాడినే దెయ్యాల కథలు చెప్తా ఉంటారు వాళ్ళు. జనాలకు ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ వాళ్ళని కూర్చోబెట్టాలి కదా. ప్రాణమున్నంత వరకు నీ పాటలే పాడతా, నీ దివ్య నామముని మహిమ పరుస్తా. ఇశ్రాయేలీలకు ఇలవేల్పుడవు నీవే అని వాడవాడలయందు నీ సాక్ష్యము చెబుతా. ఇది పాట అంటారా? అది సాహిత్యం అంటారా దాన్ని? అసలు ఇశ్రాయేలీలకు ఇలవేల్పా ముడి మీద అంటారు వీళ్ళు కదా. నిజమే. యేసు ఇశ్రాయేలుకి ఎలివెలుపు అంటే చెప్పినోడిని అన్నోడిని విన్నోడిని కూడా దంతారు. నాకు తెలియదు కదా ఈ విషయం. వీడి పాటలు ఏంటంటే మీకు అర్థమైపోవాలి వీళ్ళు ఎంత దారిద్ర్యంలో, ఆధ్యాత్మిక దారిద్ర్యంలో, భావదారిద్ర్యంలో బతుకుతున్నారో. హల్లెలూయా రాగం ఇది. వాళ్ళకి అయ్యే రాగాలు. ఎప్పుడైతే ఇలా స్తుతించి ఆరాధిస్తున్నాను, ప్రాణం ఉన్నంత వరకు నీ సాక్షిగా, నీ పాత్రగా, నీ పనిముట్టుగా వాడబడతా. ఏంటి 2 పాటలు రాశారు ఇప్పుడు అక్కడ? ముందు ఒక ట్యూన్ కదా, కంటిన్యూషన్ మధ్యలో వాళ్ళు కట్ చేశారు, ఇంకో పాట ఇది. 2 పాటలు రాశాడా? మిక్సింగ్ మరి వేరు వేరు. నువ్వు ఎటు నడిపిస్తే అటు నడుస్తా తండ్రి, నాకు సతీ వియోగం ఏర్పరచకు. సతీ వియోగం భార్యను తీసుకుపోవటం, సతీ వియోగం ఏర్పరచడం ఏంటంటే వీడి దృష్టిలో విడిపోవటం. జనరల్గా సతీ వియోగం అంటే అర్థం, ఆ పదానికి అర్థం ఏంటంటే భార్య పోవటం. నాకు న్యాయం చేకూర్చు, నువ్వు న్యాయాధిపతి అని నేను అర్థిస్తున్నా, ఆరాధిస్తున్నా, ప్రభువును స్తుతిస్తున్నా, ప్రభువుని కొనియాడుతున్నా. అలాంటి సందర్భంలో ఒకే ఒక్క రాత్రి నా భార్య అక్కడ మందిరంలో నిద్ర చేసింది మళ్ళీ చేసింది. అప్పుడు తెల్లవారేసరికి పరిపూర్ణ స్వస్థత ఇచ్చేశాడు, తనకి తాను లేవగలిగింది నా భార్య. హల్లెలూయా. ఓహో, అంటే మధ్యలో ఏదో కట్ అయింది, మ్యాటర్ కట్ అయింది. పెళ్ళానికి ఏదో అనారోగ్యం వచ్చింది, అక్కడ నిద్ర ఆవిడకి కావాల్సింది అదే, ఆవిడకి అక్కడ నిద్ర చేస్తేనే సెట్ అయ్యిద్ది. ఇది కట్ చేశారు అంటే ఇందాక తేలు మంటగబ్బం కొట్టింది, దానికంటే వరస్ట్ అయ్యి ఉంటుంది ఆవిడ చెప్పిన రీజను. కరెక్టేనండి, లేదంటే అలా కట్ చేసి పెట్టరు కదా. ఇప్పుడు అది పెద్ద రీజన్ అయితే అది ఉంచి అవసరం దీన్ని తీసేసేవాడు, ఇదే చండాలంగా ఉంది కదా. అంటే దీనికంటే వరస్ట్ రీజన్ ఏదో చెప్పి రాత్రి చర్చిలో నిద్ర చేసింది. మాంత్రికుడితో ఒకటి వీడియో, శివుడిని అమ్మవారిని తిట్టిన వీడియో మనం టెస్ట్ మనీ ట్రోల్స్ చేసిన తర్వాత వాళ్ళు కట్ చేశారు కదా, అలా దీన్ని చూసి ఎవరన్నా ఏంటి అని అనుంటారు, బాలేదో మనం ట్రోల్స్ చేస్తున్నాము వేసుకుంటారు దీన్ని అని చెప్పి ఏదో మ్యాటర్ కట్ చేశారు. మండ్రగబ్బది కరెక్ట్, కొంచెం పర్లేదులే అనిపించి ఉంటది, దానికంటే వరస్ట్ అయ్యి ఉంటుంది ఆవిడ చెప్పింది. ఎంత అద్భుతం. తెల్లవారేసరికి లేవగలిగింది, నడిపించింటికి పంపిస్తానని వాగ్దానం చేశాడు తండ్రి. చూసారా, వీళ్ళకి ఏదో దిక్కుమాలిన రీజన్ చెప్తారు, రాత్రిపూట చర్చికి వెళ్ళి అక్కడ పడుకుని పొద్దున్నే వస్తుంది. అది అసలు ఉంచాల్సిన మ్యాటర్ ఇది కదా. ఇప్పుడు దాకా చెప్పిందంతా సోది, మెయిన్ కంటెంటే ఇది, దాన్నే తీసేశారు అంటే అది మీరే కరెక్ట్ అండి. అయ్యగారే కరెక్ట్, వీళ్ళకి అయ్యగారే కరెక్ట్. అలాగే నడిపించి ఇంటికి పంపించాడు. పొద్దున్నే పంపించేస్తారు, రాత్రి నుంచి పొద్దున్నే పంపించేస్తారు. ఇలా ఎన్నో అద్భుతాలు. అమ్మో, ఇలా ఎన్నో అంటే ఎన్నో రాత్రులు ఇలా అద్భుతాలు జరిగాయి. ఆశ్చర్య కార్యాలు, మరణాపాయములు, భయంకర వ్యాధుల నుండి విడుదల. నాకు మూత్రపిండాలు చెడిపోతే 3 రోజుల కటికి ఉపవాసం ఉన్నా, మందిరంలోనే పెట్టారు, ప్రార్థన చేశారు. నిన్నేం చేసుకుంటారా, నీ దగ్గరే ఉందిరా సెక్స్ అపీల్. ఆయనతో పాటు వైఫ్ కుదిరిద్దరు వస్తారు కదా. కరెక్టే, పాయింటే. పూర్తి స్వస్థత ఇచ్చాడు యేసు. ఈ దెబ్బలు తిన్నాడే నా కుమారుడు. ఇదేవుడు ఇంకేదో జరిగింది, ఇంకేదో మనం వినకూడదు, వాళ్ళు చెప్పలేంది ఏదో జరిగింది, కట్ చేశారు దాన్ని. వాడికి 2 కాళ్ళు కూడా మేహ వ్యాధి చేత చితచితలాడుతూ దుర్గంధహితంపై చెడు వాసన వస్తూ చీము రక్తం స్రవిస్తోంది. అటువంటిప్పుడు ఏమిటి వ్యాధి అని చెప్పని అనేక మంది చూపించాం, అనేక మందులు వాడాం. ఎందుకు ముందు వాళ్ళందరికీ కూడా చర్చిలో తగ్గినప్పుడు ఆయన డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు, చర్చికి తీసుకెళ్లకుండా? లాజిక్ ఉండదుగా. నా శరీరం ముందు ఉన్నటువంటి బంగారం కూడా అన్ని రకాలుగా వాడేశాం, అయినా ప్రయోజనం లేదు. కుష్ఠ వ్యాధిలాగా తయారైంది. పరిశుద్ధాత్మ దేవుని పటం అలా ఉంటే ఆ ఫోటోను చూసి, తండ్రి వీళ్ళందరూ కూడా నిన్ను ఆనుకున్నారు, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను కొనియాడుతున్నాను నేను కూడా, కనుక నువ్వు వాడికి ఆ వ్యాధి నివారణ చేస్తే వాడిని నీ సేవ కల్పిస్తా, మాట తప్పను అనేసరికండి
తెల్లవారేసరికి పూర్తి స్వస్థత, బరువు తగ్గిపోయింది. ఇంతంత లావులున్నాయి కాళ్ళు, పూర్తి బరువు ఈయన తీసుకెళ్ళాలా చర్చికి? రక్తంతో ఉన్నటువంటి అవి మార్పు కనపడింది. కొడుకుని చర్చికి తీసుకెళ్ళలేదు, ఇంట్లో ఏనే ప్రార్థన చేశాడు. ఓహో, కొడుకుని నేర్చుకొని ఉంటారు వాళ్ళు, వాళ్ళకేం ఉపయోగం? అలా క్రమంగా ప్రార్థన తైలంతోనే, కొబ్బరి నూనెతోనే పూర్తి స్వస్థత ఇచ్చేశాడు దేవుడు. ఈ అజ్ఞాన వేదికలు ప్రదర్శనలు చేసేవాళ్ళు ఈ కొబ్బరి నూనె ప్రచారం చేస్తున్నారు. మరి మీ కళ్ళు దుబ్బాయా, చెవులు దుబ్బాయా? వినండి, కొబ్బరి నూనె అంట మీకు చేసి చూపిమనండి. కొబ్బరి నూనె మిరాకిల్స్. మన పిల్ల భవ్యశ్రీ చచ్చిపోయింది కదా. అవును, ఓన్లీ టెస్టిమోనీస్లో మాత్రమే జరుగుతున్నాయి అద్భుతాలు, రియల్గా ఎవరికి జరగట్లా. ఇప్పుడు వాళ్ళు ఇలాంటి మిరాకిల్స్ చూసి కదా అవి నిజమని నమ్మి చచ్చిపోతున్నారు కదా. ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో చేస్తున్నారు. నాన్న పర్వాలేదు, ఇక ప్రభువును ఆనుకున్నాడు, ఇక రేపో మాపో బాప్తీసం తీసుకుంటాడు అని నా బిడ్డ, నా కుమార్తె అనుకొని, అదేంటి అప్పుడెప్పుడు పాటలు పాడేశాను, నమ్మేశాను, నిన్నే కొనియాడతాను, నేను వదిలిపెట్టను అని చెప్పి అప్పుడే పాటలు పాడేసి ఇప్పుడు పర్వాలేదు నాన్న నమ్ముతున్నాడు అని చెప్పి కూతురు ఇప్పుడు అనుకోవటం ఏంటి? మధ్యలో వాళ్ళ కొడుకు కూడా, వాళ్ళ ఆవిడకి హెల్త్ బాగైందా, కొడుకు ఏనే ప్రార్థన చేశాడంట, బాప్టిజం తీసుకోవడానికి ఇప్పుడు ఏం సిద్ధమయ్యాడు. ఇప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు కనీసం దృష్టి పెట్టండి రా. వెధవ వేషాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం ఆ స్క్రిప్ట్ మీద పెడితే దరిద్రంగా ఉండదు కదా. చిచ్చే, రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, శివపురాణం, శక్తి పురాణం, వైష్ణవ పురాణం, గురునానక్ పురాణం, సాయిబాబా పురాణం, యేసు పురాణం, అవి కూడా చెప్తే అయిపోయేది కదా. పీస్ పురాణం అని చెప్పచ్చు. ఇలాంటి 18 పురాణాలు ఎన్నో. 18 పురాణాలు అటు కలిపేశాడండి అదవా. గురునానక్ పురాణం 18 పురాణాల్లో ఉందన్నమాట. మీకు కూడా కోపం వచ్చింది, మనిషికి వచ్చినంత వచ్చింది మీకు తెలుసా? నాకు ఈ మధ్య కోపం వచ్చేస్తుందండి, ఏం చేయాలి అర్థం కావట్లే. అయితే వాటిలో ఉన్నటువంటి కొన్ని పురాణాలన్నీ, ఈ హరికథకు సంబంధించినటువంటి పురాణాలు ఇవన్నీ కూడా ఆవిడ ఒక సంచిలో పెట్టుకుని సీక్రెట్గా తీసుకెళ్ళి కాలంలో బారేసింది. వాళ్ళ ఆవిడ కాదు, వాళ్ళ అమ్మాయి. ఈ నా కొడుకులు ఏం చేయాలి చెప్పండి. ఇక ఇప్పుడు నేను బూతులు తిడితే తిట్టానంటారు. శివశక్తి వాళ్ళు ముందు మొదలుపెట్టారంటే ఈ నా కొడుకులు, ఈ నా ముంజ కొడుకులు, ఈ ముంజులకు పుట్టిన నా కొడుకులు, ముంజుకు పుట్టినోని దేవుడు అని నమ్మే ఈ నా బట్టలో అక్కడ కంట్రోల్ చేశాను. నా కొడకల్లారా అంటే ఇప్పుడు మీరేం చెప్తున్నారు? మతం మారిన నా డాష్ గాళ్ళు అందరినీ తీసుకెళ్ళి హిందూ గ్రంథాలని, హిందూ దేవుళ్ళ విగ్రహాలని తీసుకెళ్ళి మురికి కళ్ళబడని అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ఇండైరెక్ట్గా కదా, డైరెక్ట్గానే చెప్పారు. అదే మేము పడేసా, మీరు కూడా పడండి అని. అదే కదా. అంతే. మరి హిందువులు ఇళ్ళకి వెళ్తే వాళ్ళు తిరగబడుతున్నారు, జై శ్రీరామ్ అనిపిస్తున్నారు, ఉత్తినే అనిపిస్తున్నారా? మీరు చేసి నా కొడకల్లారు, మీరు చేసే ప్రచారాల వల్ల కాదు. మీకు ఎంత డేంజర్, వైరస్ల కంటే డేంజర్ కదా మీరు. భారతదేశానికి పట్టిన పెద్ద శని మీరు. అసలు ఈ నా కొడుక్కి తా అంటే తూ తెలియదు. ఇంట్లో 18 పురాణాలు ఎందుకు ఉన్నాయి అసలు? అవును, ఎందుకుంటాయి అసలు గురునానక్ పురాణం అనేది 18 పురాణాల్లో ఒకటి ఉంది అంటున్నాడంటే వీడికి బేసిక్ కామన్ సెన్స్ తెలియదు అసలు. వీడికి నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ లేదు పురాణాల మీద అసలు. అంటే ఈ ఇంట్లో ఏ పుస్తకాలు లేవు, ఏ తోటకూర లేవు, కానీ క్రైస్తవుల్ని రెచ్చగొట్టడానికి వాళ్ళ ముందు ఈ దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను మతం మారాను, పీసు మతం వదిలేసి బయటకు వచ్చాను, ఇప్పుడు నేను బైబిల్ని కింద వేసి తొక్కాలా, తగలబెట్టాలా? బైబిల్ని బురదగొంటలు వేసి తొక్కాలా? ఇప్పుడు నేను నల్లట పుస్తకాన్ని మరి అంతే తొక్కి నేను బయట చెప్పాలి. ఇప్పుడు నేను పీసు మతం నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని బురదగొంటలో ఎగిరి తొక్కాను అని చెప్తాను నేను. నా బొచ్చు పీక్కోండి వచ్చి, నా కొడకల్లారా. మచిలీపట్నం వెళ్ళేటువంటి పడవల కాలం ఒకటి ఉంది, ఆ కాలంలో పారేసింది. నేను సెప్టిక్ ట్యాంక్లో పడేసిన నల్లట పుస్తకాన్ని, తీసుకెళ్ళి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ఏ పీసు మాత్రం నుండి బయటకు వచ్చిన తర్వాత. అప్పటి నుంచి దుష్టుడు వెంటాడాడు నా బిడ్డని. అప్పటి నుంచి పీసుగాడు దెయ్యమై పెట్టాడు నాకు. ఎప్పుడైతే నల్లట పుస్తకాన్ని సెప్టిక్ ట్యాంక్లో పడేశానో ఒక పీసుగాడు దెయ్యమై నా చుట్టూ తిరుగుతున్నాడు. మాట్లాడుతున్నాడు నా బిడ్డతో, మాట వినిపిస్తోంది, స్వరం వినిపిస్తోంది, పక్కింటి వాళ్ళు తిడుతున్నట్టుగా తిడుతున్నారు. స్వరం వాళ్ళదే. నీ వంశం పతనం చేస్తా, నీ కుటుంబాన్ని కుదురు లేకుండా చేస్తా. ఒక పీసు దెయ్యంగాడు వాడు వచ్చి ఏం చెప్తాడంటే, నన్ను చిన్న వయసులోనే కొట్టి చంపేశారు, నా కోరికలు తీరలేదు, నన్నే దేవుడిని అని చెప్పి అందరూ నన్ను మొక్కాలి అని చెప్పి నా చుట్టూ తిరుగుతున్నాడు వాడు వచ్చి, ఆ పీసు దెయ్యంగాడు. మా నాన్న కూడా బైబిల్ చింపి పొయ్యిలో పడేశాడండి. పడేశాడా? మంచి పని చేశాడు. నా తడాకా ఏంటో చూపిస్తా. ఈ పీసు దెయ్యం నా దగ్గర కూడా ఇట్లాగే సవాల్ చేసేవాడు. నువ్వు నా మతాన్ని వదిలేసావు, నేను వదిలిపెట్టను, నేను అసలు నా తడాక చూపిస్తాను అది అనేవాడు. నా బొచ్చు, నా ఎంట్రుకు బిక్కో అని చెప్పాను నేను. ఇన్ని సంవత్సరాలు నా వెంట్రుకు బిక్కలేకపోయాడు పీసు దెయ్యం అని చెప్పిన వాడు మాట్లాడుతున్నాడు. అలాగే నా కూతురికి దంత క్యాన్సర్ వచ్చింది. అమలు అమ్మ రోగం, ప్రపంచంలో రోగాలన్నీ నా కొడుకులకి వచ్చి చిచ్చే. అయ్యలారా వింటున్నారా? దంత క్యాన్సర్ పెట్టాడు ఎవరు? దుష్టుడు, సైతాన్. మరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు?
వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నాడు పక్క నుండి. నా బిడ్డ అన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క పన్ను తీయించేసింది. చీము రక్తం కారుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు చిన్నప్పటి నుంచి వీడికి తెలియకుండా కొన్ని సంవత్సరాల ముందే ఏసైనా పీసైనా నమ్ముకున్నారు కదా, వాళ్ళు ప్రార్థనలో మునిగి వెళ్తున్నారు రైతురి పొగళ్ళు. మరి ఆ పొల్లు ఊడిపోయి అంత క్యాన్సర్ ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఎందుకు వచ్చింది? అసలు కూతురు మరి బాగా నమ్మింది కదా. అసలు వీడికి రావాలి కదా అయితే గీత క్యాన్సర్లో. అసలు ఈయనకి ఏమీ రాలా ఇప్పటి వరకు, అది కరెక్ట్. నమ్మిన ముగ్గురికి వాళ్ళందరికీ వచ్చినాయి రోగాలు. ఒక కొడుకు గురించి చెప్పలేదు, తెలియదు మనకు, కానీ ముగ్గురికి ఏదో ఒకటి వచ్చాయి. ఈయనకు మాత్రం ఏమీ రాలే, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే కాస్తో కోస్తో హరినామ సంకీర్తనం చేశాడు కదా వీడు. ఆ పుణ్యం వల్ల ఈడుకున్న ప్రారంభ కర్మలు కొన్ని పోయాయి. అంత భక్తితో కాకపోయినా తెలుసో తెలియకో హరినామ సంకీర్తన చేశాడు కాబట్టి వెళ్ళి చెప్తూ ఉన్నాడు కదా ఊరు తిరిగి. వాళ్ళు పొద్దున్న లేస్తే ఆ పాపిష్టి పేరుతో స్తోత్రాలు చేశారు కదా, అందుకని వాళ్ళకి రోగాలన్నీ వచ్చినాయి ఆ పాపాలతో. అటువంటి సమయంలో ఉపవాసాలతో గడుపుతున్న ఆ బిడ్డ విధవరాలు అహోయను విలపిస్తూ ప్రభువుని ఆనుకుని ప్రభువుని వేడుకుని. ప్రభువుని ఆనుకుందా? వాళ్ళు అప్పుడే అనుకున్నారుగా, పోయిన ఎపిసోడ్లోనే అనుకున్నారు వాళ్ళు, అప్పుడే వాటేసుకున్నారు. అయితే ప్రభువుని స్తుతిస్తుంటే అప్పుడు విధవరాలి ప్రార్థన అంగీకరించిన దేవాది దేవుడు. ఎప్పటి నుంచో చేస్తుంది కదా ఆవిడ ప్రార్థన, ఇప్పుడు అంగీకరించింది. అంటే అప్పుడు దా ప్రార్థన, ఇప్పుడు పళ్ళుని ఊడిపోయేదో ప్రార్థన చేయలేదు ఆవిడ. ఒక పన్ను ఊడిపోయినప్పుడే రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఉంటుంది కదా, ప్రభు ఏంటి పన్ను ఊడిపోయిందని, మొత్తం పళ్ళన్నీ పీకేసేదాకా ఆగి అప్పుడు ప్రార్థన చేసిందా? బైబిల్లో కూడా ఇలాగ ఉంటుంది. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు చెరలోకి పోయారు, అప్పుడు ప్రార్థన చేయగా యెహోవా ఆలకించాడు. అంటే 18 సంవత్సరాలు వాళ్ళు ప్రార్థన చేయలేదా? ఎన్నోసార్లు చేసి ఉంటారు. వాళ్ళకి విడిపించే టైం వచ్చింది, అక్కడ ఎవరో పుట్టారు, వాళ్ళ తరఫున పోరాడారు, వాళ్ళకి మంచి టైం వచ్చింది, బయటకు వచ్చారు వాళ్ళు. 18 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశారు, దేవుడు ఆలకించడం రాశారు బైబిల్లో. అదే చెప్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు. ఓడగొట్టాడు గారి నేను ఇస్తాను అతకిస్తాను అన్నాడు. ఓహో, అంటే ఇప్పుడు దుష్టుడు వచ్చి ఓడగొట్టాడు, ఈయన వచ్చి సిమెంట్ పెట్టి కట్టాడు. ఇక ఆయన ఓడగొడుతుంటే ఈయన ఏం పీస్తున్నాడు? ఈయన గట్టి పీస్తున్నాడు ఏంటి? పరలోకంలో కలుపు తీసుకుంటున్నాడా? వీళ్ళు రోజు ప్రార్థనలోనే కదా, అసలు అర్ధరాత్రులు అపరాత్రులు అని లేకుండా తెల్లవారుజామున ఎప్పుడు లేచి ప్రార్థనే కదా. అసలు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దుష్టుడు వచ్చి ఓడగొట్టాడు అన్నాడు, దుష్టుడు వచ్చి ఓడగొడుతుంటే వీళ్ళ ప్రభు ఉచ్చగోతులో చేపలు పడుతున్నాడా? ఏం చేస్తున్నాడు? అలాంటి ఒక గోతి కూడా ఉంటుందా? ఏమో మరి ఉంటాయేమో. నా బిడ్డకి పళ్ళు ఇచ్చాడు. పళ్ళు ఇచ్చాడా? అలాంటి అద్భుతాలు చేశాడు. అప్పటి నుంచి అసలు ఒకసారి పళ్ళు ఊడిపోయిన తర్వాత మళ్ళీ పళ్ళు రావు కదా. అదే కదా అద్భుతం అంటే. ఇప్పుడు వీళ్ళు అది వైద్య శాస్త్రంలో ఒక అద్భుతం అది. అదే కదా, మహా అయితే సెట్ పెట్టించుకోవాలి పళ్ళు మొత్తం ఊడిపోయిన తర్వాత. పళ్ళు ఇచ్చాడంటే క్యాన్సర్ తగ్గలేదా? దంత క్యాన్సర్ అన్నాడు. పూర్తిగా ప్రభు వైపు తిరిగింది. అప్పుడు దాకా ఆనుకుంది వాటేసుకుందని చెప్తున్నాడు కదా. ఇది అప్పుడెప్పుడో చెప్పాడు. అసలు చిన్న ఏజ్ నుంచి ఆవిడ అదే పని. ఒరే ఎవట్రా స్క్రిప్టులు రాసేది? ఎవట్రా? ఓన్గా రాసుకుంటారు అనుకుంటా. ప్రభు నమ్ముకున్నా. ఇంకా ఏమిటండి మీ ఇంట్లో ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మరణాపాయములు, భయంకర వ్యాధుల నుండి విడుదల ఇన్ని చేశాడు యేసుక్రీస్తు వారు. ఇంకా సందేహిస్తున్నామేంటి? నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తీసం తీసుకో అని చెప్పని నన్ను ఒత్తిడి చేస్తుంది. అంటే అప్పుడు దాకా నమ్మలా. ఒరే మీకు ఒక చిప్ అనేది ఒకటే, ఈ గొర్రెన బిడ్డలారా మీకు ఒక చిప్ ఉందా? దేవుడు మీకు ఒక బుర్ర పెట్టాడా? ఈడేం చెప్తున్నాడు? ఎన్నో అద్భుతాలు జరిగినాయి, నేను ముందే ఆయనకి సరెండర్ అయిపోయాను, మొక్కేసాను, నువ్వే దేవుడు అని చెప్పి నేను పాటలు పాడాను, చచ్చేదాకా నువ్వే దేవుడు అని చెప్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వీడి మీద ప్రెజర్ చేయాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ వాళ్ళకి ఈ అద్భుతాలు ఏంది, ఈ గోల ఏంది, ఆ పొల్లు ఏంది? ఈయనేమో బాప్టిజం తీసుకోలేదు, తీసుకున్న వాళ్ళకే స్వస్థత కదా, కానీ ఈయనకి అసలు ఒక జబ్బు రాలా. మరి ఈ మతం మార్చినప్పుడు పాస్టర్లు ఏం చెప్తారు? మీరందరూ ఇంట్లో వాళ్ళందరూ మారితే తప్ప మీ ఇంట్లో అద్భుతం జరగదు అంటారు. ఓ ఇదొకటి ఉంది కదా మళ్ళీ. మరి వీడేమో బాప్తిజం తీసుకోలేదు, మరి వీడికి ఎట్లా చేశాడు? మీకు కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది. దేవుడు మనిషి పొట్టకి ఇచ్చాడు కదా మీకు. జంతువులాగా పుట్టారా మీరు? జంతువులాగా పుట్టారా? లేదు కదా, మనిషిలాగా పుట్టారు కదా. ఆలోచించాలి కదా. కనీసం ఈ దొంగ సాక్ష్యాలు, ఈ చిల్లర సాక్ష్యాలు, ఈ చీపు రోత సాక్ష్యాలతో ఒక మతం బతుకుతుంది అంటే ఆ మతం చిల్లర మతమా కదా? మనం చెప్పే కదా లెక్కలో ఏ కమ్యూనిటీలో ఎంత పర్సంటేజ్ మతం మారారని చెప్పి. ఈ ఎస్సీ కమ్యూనిటీలు మెయిన్గా వివక్ష అనే ఒక అంశాన్ని ఆధారం చేసుకుని సామాజిక అంశాలను బట్టి మతం మార్చారు 90-95%. మిగిలిన కులాల్లో ఒక సుమారుగా 10-15%. ఈ 10-15% ఎవరు? రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయని ఆశపడేవాళ్ళు. అంటే చీటిపేక, గుర్ర పందాలు ఆడితే అద్భుతాలు జరుగుతాయని ఆశిస్తారు కదా,
అలాంటి ఆశలు కలిగిన వాళ్ళు మతం మారారు ఇలాంటి అద్భుతాలు చూసి. ఇందులో బైబిల్ సత్యం ఎక్కడుంది అసలు? యేసు ప్రేమ ఎక్కడుంది? ఎవరు తెలుసు? యేసు క్యారెక్టర్ బైబిల్ ఎవరికి తెలుసు అసలు? ఇలాంటి చిల్లర సాక్ష్యాలతో కదా అందరిని మతం మార్చింది. అంటే చిల్లర మతం అది, మాఫియా మతం పేరుతో ఒక మాఫియా, భారతదేశానికి పట్టిన చీడ. మరి ఈ కాలం యువత అన్న ఆలోచించాలి కదా. యూత్ నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ క్రైస్తవంలో యూత్ అన్న మీ తల్లిదండ్రులు అప్పుడు ఏదో ఆశపడి ఈ చిల్లర సాక్ష్యాలకు మోసపోయి మతం మారారు. ఇప్పుడు మీరు కుర్రవాళ్ళు యూత్ వస్తున్నారు, ఇది ఎంత గబ్బు మతం మీకు అర్థం కావట్లేదా? ఛీ అని ఊసి బయటికి వచ్చేయండి అందరూ. ఇటు సంఘం, అటు బంధువర్గం, నా ఇంట్లో వాళ్ళు. అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చా, సరే నేను కూడా బాప్తీసం తీసుకుంటానండి అని. సరే అప్పుడు నాకు చెవలకండి దుద్దులు ఉండేవి, ఉంటాయి మకరకుండనాలు లాంటివి ఉంటే అవి ఒక్కటే మిగిలే. అంతా అయిపోయింది కర్పూరం లాగా బంగారం అంతా. ఓహో, వీళ్ళు మొత్తం ఆరిపోయి మొత్తానికి ఏదో ఉపద్రవం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఈ పీసు మతం నమ్ముకుని ఈ దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటే మనకి బతుకు తెరువు ఉంటుంది అని ఈ ప్లాన్ వేశారు వీళ్ళు. అయిపోయేసరికి ఆ పాస్టర్ గారు అన్నారు, ఆ కాలంలోకి దించేటప్పుడు ఇవి ఉండకూడదండి, తీసేయండి. అవి మిమ్మల్ని ఏం చేసినాయండి? అయ్యే మిగిలినవి నాకు, అవి ఉంచండి అన్న. అవి మంత్రాలు తంత్రాలతో వేశారు. ఓం వితర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి అని కసిక్కిని పుడిచారు. అవునా? అవును, అది ఉండాకెళ్ళి తీసే అన్నాడు. తీసేశారు. తీసేసిన తర్వాత గంగలో తీసుకెళ్ళారు, నీళ్ళల్లోకి. అంటే పవిత్రమైన మంత్రాలతో ఉచ్చారణతో చేసినయేమో మంచివి కదా. ఏలాడే శవాన్ని గబ్బిలం ఏలాడుతున్నట్టుగా ఒక శవాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది మీకు శుభకార్యమా? కొడకల్లారా, అసలు చెవు పోగులు కుట్టేటప్పుడు ఏమైనా గాయత్రి మంత్రం చదువుతారా? నాకు ఇందాక నుంచి అదే డౌట్ తెలుసా. ఆడు నేర్చుకుంది అది ఒకటే మంత్రాలు, ఒకటే బట్టి పెట్టొచ్చు. స్టార్టింగ్ లో అదే చెప్పాడు, దాంతో ఇది శుక్లాంబరధరం కలిపాడు, ఇప్పుడు మళ్ళీ అదే చదివాడు, బట్టి పెట్టొచ్చాడు స్క్రిప్ట్. తీసుకెళ్ళి ఆ ముంచే టైంలో నుండి ఎలా కనపడిందో కనపడిందో. లోపల యజ్ఞోపవేతం ఉంది, జంజం మాకు, అది కూడా తీసేయన్నాడు. అదేంటండి, అదన్నా ఉంచండి, దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి అన్నాడు ఆయన. ఉపయోగం ఏమిటా? ఎప్పుడైనా ఈపు దొరకతే కొంచెం గోక్కోవడానికి బాగుంటుంది. మీరు సిలువు ఇల్లు ఇంట్లో సిలువులు పెట్ట ఎక్కడన్నా కావాలంటే దోపుకుంటారు. ఈ నా కొడుకులు ఇంట్లో సిలువులు పెట్టుకుంటారు కదా. మీకు ఈపు దొరకతే చెప్పిన గోకడానికి ఇదే అక్కర్లా, 400 మంది సంఘం ఉంది. వాళ్ళందరూ అంటే వీళ్ళందరూ ఇప్పుడు చర్చలు చేసి నా ఈపు నువ్వు గీరు, నీ ఈపు నేను గేరతా, వాళ్ళు చెప్పుకున్నారుగా. అదే ఒకళ్ళు ఈపులు ఒకళ్ళు గోక్కుంటా ఉంటారు వీళ్ళు వెనకాల కూర్చొని. అంతే. ఓన్లీ వీపులే గోగుతారా? ఎక్కడ దొరకబట్టినా గోగుతారా మీరు? ఎరా ఎవరు గోకమన్నా గోగుతాడు. అయ్యా ఇతిసే అని చెప్పని ఆ పట్మని తెంచే గంగలోకి విసిరేశారు, అందులో ముంచారు. ముంచి అప్పుడు నా నామకరణ లక్ష్మణాచారి అయితే నా తల్లి తండ్రి పెట్టిన పేరు అది తీసేసి ఇస్రాయేల్ అనే పేరు నామకరణం చేశారు. హల్లెలూయా. ఏంట్రా ఏదో గోల్డ్ మెడల్ కొట్టడి హల్లెలూయా అంటే ఏంట్రా? అప్పుడండి అక్కడి నుంచి అనుదినము ప్రార్థన చేస్తూ బలంగా రోజు వీపు గోగించుకున్నాడు అక్కడికి వెళ్ళి చర్చికి వెళ్ళి. రోజు ఎలా చర్చికి వెళ్ళంగా చెట్టిప్పేస్తాడు ఇక రెడీగా రోజుకి వాళ్ళు వచ్చి గోగుతూ ఉంటారు. అది నా కొడుకులు యజ్ఞోపవేతం గురించిను పురాణాల గురించి ముంజా కొడుకులారా. ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పారు. అప్పుడు నిన్ను దుష్టుడు వెంటాడుతాడు, జాగ్రత్త సుమా అన్నారు. ఇప్పుడు ఏలాడతాడు, ఇప్పుడు ఇంట్లోకి వచ్చి దుష్టుడు గబ్బిలో ఏలాంటే ఏలాడతాడు ఇక. అనుదినము కూడా ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన ద్రవరూపంలో ఉంటాడు. గణపరచాలి ఇప్పుడు ఆయన ఇక లిక్విడ్ ఫామ్లో ఉన్నాడు. గణపరుచుడి 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 అని కృప ఏది పాటలు రాసే కృప ఇచ్చాడు కనుక ఎన్నో పాటలు రాసి ఆయన స్తుతిస్తున్న ఆయనకి సాక్షిగా పాత్రగా పనిముట్టుగా ఎన్నెన్నో ఎన్ని చోటుకో వెళ్తున్నా. ఓన్ ట్యూన్ ఏం రాలేదా ఇప్పటికీ? అన్ని పాత సినిమా ట్యూన్లే ఆ ఇచ్చినోడి కెపాసిటీ కూడా అంతేగా. అయితే రేపు 10వ తారీఖు వచ్చే 10వ తారీఖు సెంట్రల్ జైలు, ఆ జైలు సూపరింటెండెంట్ గారు సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ ఖైదీలందరికీ కూడా వాక్యం చెబుతున్నాడు. ఆయన ఇప్పటికి 3వ ఫోన్ చేశారు. నాకు వాళ్ళకి డేట్లు కుదరక ఊరుకున్నా. సెంట్రల్ జైలుకి వచ్చి మీరు మీ సాక్ష్యం, మీ అద్భుత సాక్ష్యం వినిపించాలి అన్నారు. రేపు 10వ తారీఖు డేట్ ఇచ్చా, వెళుతున్నాం. అంటే జైల్లో మత ప్రచారం దొంగ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. అక్కడ ఎవడో గొర్రెగాడు ఉన్నాడు, మతం మారిన గొర్రెగాడు ఉన్నాడు. చూసారా, ఈ మతం మారిన గొర్రెగాళ్ళు ప్రభుత్వ వ్యవస్థల్లో ఉంటే అక్కడ కూడా ఈ దొంగ సాక్ష్యాలు చెప్పించి అక్కడ కూడా వాళ్ళని భ్రష్టులను చేసేస్తున్నారు.
అసలు ఎలా చేస్తారు జైల్లోకి? ఇలాంటి వాళ్ళని ఎలా చేస్తారా? ఇలా చెప్పనిస్తారా? అంటే వాళ్ళ మెంటల్ కండిషన్ మెరుగుపరచడానికి కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పించవచ్చు. కానీ ఈ దొంగ మిరాకిల్స్, దొంగ సాక్ష్యాలు చెప్పించడం అంటే అది మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద అసలు చెప్పించిన వాళ్ళు కూడా జైలు వేయాలి. మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని దయించి, అది నేను కోరేది. కాదురా, నువ్వు పేదం చేస్తే అద్భుతాలు జరిగినాయి, అది బొంగు భోషం అని చెప్పి మీ అసలు ప్రతి దిక్కుమాల సాక్ష్యంలో కూడా ఈ చివరిలో ఇదే ఎన్నో అద్భుతాలు. అసలు ఫోన్ చేస్తే వచ్చేసాడు, మాట్లాడాడు, వెలుగు దిగింది, అది అని చెప్పి చివరిలో నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం జ్ఞాపకం చేసుకోండి అంటారు, సహకరించండి అంటారు. అది ఎండిపోయిన ఎండ్రగేగడి సాక్ష్యం. చిచ్చి, ఈ దరిద్రపు కొట్టు సాక్ష్యాలు వినటం ఏంటో, మా కర్మ ఏంటో, అసలు ఈ సాక్ష్యాలు ఏంటో, ఆ గొర్రెలు ఎట్లా బతుకుతున్నారో, వాళ్ళకేం కర్మ పట్టిందో, అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి. ఇప్పుడు మానవ జన్మ విలువైంది కదా, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి కదా, భగవత్ తత్వాన్ని మీరు అన్వేషించాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఈ దొంగ సాక్ష్యాలు నమ్మడం ఏంటి, మీ కర్మ ఇలా కాలిపోవడం ఏంటో. కన్నయ్య గారు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి, అది మానవ జీవితానికి సార్థకత కదా. మరి నేనేంటండి ఈ విషయాలు తెలుసుకుంటున్నాను? అంటే మీకు కూడా సమాజాన్ని, ఆ గబ్బు, ఆ రోగాన్ని కడిగి బాగు చేసేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు దేవుడు శివశక్తిలో. దాన్ని వినియోగించుకోండి. ధన్యురాలిని. అది ఇలాంటి గబ్బు సాక్ష్యాలతో బతికేస్తున్నటువంటి ఈ చిల్లర మతం బట్టలు ఓడదీసి బజార్లో నిలబెట్టడానికి మరో దొంగ సాక్ష్యంతో మీ ముందుకు వస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.